హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి 3 మంత్స్ దాటేసిందండి. కొన్ని రీజన్స్ వల్ల నేను స్టిచ్చింగ్ అనేది చేయలేదని చెప్పి ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా. సో నా మిషన్ కూడా కంప్లైంట్ వచ్చింది. దాన్ని ఈ మధ్య రిపేర్ చేయించాను. ఈ గ్యాప్ తర్వాత ఒక మంచి స్టిచ్చింగ్ వీడియోతో అయితే మీ ముందుకు రావాలనుకున్నాను. అందుకే ఈ డ్రెస్ని అయితే స్టిచ్ చేశానండి. ఈ డ్రెస్ మోడల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 5 మీటర్స్ తీసుకున్నానండి. రీసెంట్గా ఆఫర్ ఉందని చెప్పాను కదా, ఆ ఆఫర్లోనే తీసుకున్నాను. ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 250 రూపీస్, మనకు ఆఫర్లో 125 రూపీస్ మీటర్ పడింది. సో 5 మీటర్స్ తీసుకున్నాను. ఈ క్లాత్ని ఏమంటారో నాకు తెలియదండి, బట్ నాకైతే సెమీ కాటన్ పట్టులాగా అనిపించింది. చెక్స్ డిజైన్ వచ్చి అక్కడక్కడ బుటీస్ అనేది వచ్చాయి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బట్ క్లాత్ అనేది కొంచెం బరువు ఉంది. క్రేప్ లైనింగ్ కూడా 5 మీటర్సే తీసుకున్నానండి. అంటే ఇది ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ కదా, సో లైనింగ్ కూడా ఫుల్ సర్కిల్ ఉంటే బాగుంటుంది అనిపించి నేనైతే 5 మీటర్స్ తీసుకున్నాను. మీకు లైనింగ్ ఫుల్ సర్కిల్ అవసరం లేదనుకుంటే 3 మీటర్స్ కానీ 3.5 మీటర్స్ కానీ తీసుకోండి, సరిపోతుంది. కాటన్ లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నానండి. అంటే నేను బాడీ పార్ట్ వరకు కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేస్తాను. అంటే క్రేప్ లైనింగ్తో పాటు కాటన్ లైనింగ్ కూడా వేసుకుంటాను. దీనివల్ల మనకి కంఫర్ట్గా ఉంటుంది. కాటన్ లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకోవాలండి. అంటే నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు ఒకసారి కట్ చేసుకుంటున్నాను. సో ఫోల్డింగ్ అనేది నా వైపే ఉంది. ఫస్ట్ మనం బాడీ ఫుల్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. బాడీ ఫుల్ లెంత్ వచ్చేసి 13.5 ఇంచెస్ అండి. దానికి 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా కలుపుకొని 14.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. తర్వాత షోల్డర్ లెంత్ అనేది మన ఫుల్ షోల్డర్ లెంత్ ఎంత ఉందో అందులో హాఫ్కి అయితే మార్క్ చేసుకోవాలి. నా ఫుల్ షోల్డర్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. అందులో హాఫ్ అంటే 7 ఇంచెస్కి ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ అనేది 6.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. అంటే షోల్డర్ ఎంత తీసుకున్నామో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే తీసుకోవాలని చెప్పి చాలామంది చెప్తారండి. బట్ ఆ మెజర్మెంట్ అనేది అందరికీ సరిపోదు, పర్టికులర్గా నాకైతే సరిపోదండి. నేను అంత తీసుకున్నానంటే నాకు షోల్డర్ డౌన్ అనేది ఎక్కువైపోతుంది. అందుకే నేను ఎంత షోల్డర్ తీసుకున్నా కూడా ఆర్మ్ హోల్ డౌన్ అనేది 6.5 ఇంచెసే పెట్టుకుంటాను. సో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీ బాడీ మెజర్మెంట్ బట్టి మీ ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీసుకోండి. మీకు డౌట్ ఉంటే షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి మనం ఆర్మ్ హోల్ చుట్టూ కూడా మెజర్ చేసుకోండి. పై వరకు ఎంత వచ్చిందో దాన్ని హాఫ్ చేసుకుని మార్క్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచెస్ అండి. అందులో 4th పార్ట్ అంటే 9 ఇంచెస్. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని 9.5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. హిప్ లూజ్ అనేది 32 ఇంచెస్. అందులో 4th పార్ట్ అంటే 8 ఇంచెస్ కదా, సో దానికి ఇంకొక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకొని 10 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. తర్వాత మనం ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత క్లాత్ ఫోల్డింగ్ వైపున 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. అలానే మార్జిన్ లైన్ దగ్గర 1 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ క్రాస్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. ఆ చివరికి వచ్చేటప్పటికి అదే ఈక్వల్ లెంత్లో మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకోవడానికి ఆర్మ్ హోల్ కార్నర్లో 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. మనం ఆర్మ్ హోల్ డౌన్ ఎంత అయితే మార్క్ చేసుకున్నామో అందులో హాఫ్కి అయితే మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ అయితే తీసుకోవాలండి. సో మార్జిన్ లైన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈ లైన్ ఇలా కలుపుకున్నాం కదా, అక్కడి నుంచి కొంచెం అయితే కిందకి కరువు తీసుకోవాలి. అంటే మనం బాక్స్ డ్రా చేసుకున్నాం కదా, దానికి ఈక్వల్గా కాకుండా కొంచెం కిందకి మార్క్ చేసుకోవడం వల్ల మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ తర్వాత షోల్డర్ ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. మనం నెక్ విడ్త్ ఎంత తీసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. నేనైతే నెక్ విడ్త్ అనేది జస్ట్ 2.2నే మార్క్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు షోల్డర్ అనేది కొంచెం బ్రాడ్గా కావాలనుకున్నాను, అంటే హై నెక్ లాగా కనిపించాలని. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి.
బాడీ పార్ట్స్ రెండు కలిపి ఉన్నాయి కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే నేను సపరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మీద ప్రిన్సెస్ కట్ మార్కింగ్ అనేది చేసుకుందాము. ముందైతే ఆర్మ్ హోల్ లో అనేది మార్క్ చేసుకుంటున్నానండి. సో ఒక 1/2 ఇంచ్ లోపలికి ఆర్మ్ హోల్ లో అనేది మార్క్ చేసుకోవాలి. సో తర్వాత ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కోసం షోల్డర్ పై నుంచి 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద వరకు స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం బాడీ పార్ట్ మిడిల్ నుంచి 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఈ లైన్ కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ లైన్కి ఇటు పక్కన ఒక 1 ఇంచ్కి అటు పక్కన ఒక 3/4 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. మీరు కావాలనుకుంటే అటు ఇటు కూడా 1 ఇంచెస్ చొప్పున మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. మనం 3/4 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ని అయితే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది కరువు తీసుకుంటూ ఆర్మ్ హోల్ కార్నర్లో కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే షేప్ అనేది మార్క్ చేస్తున్నానో అదే విధంగా ఆ షేప్ అనేది వచ్చేలాగా మార్క్ చేసుకుంటేనే మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది, లేకపోతే రాదండి. సో నేను ఏ విధంగా అయితే మీకు వీడియోలో చూపించానో ఆ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. అప్పుడు మీకు ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవడం కోసం నెక్ డీప్ అనేది 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నెక్ విడ్త్ అనేది 2.2కి అయితే మార్క్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం ఇక్కడ ఒక బాక్స్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ డీప్ నుంచి 1.5 ఇంచ్ పైకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరే బాక్స్కి బయట వైపుకి 1 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని స్వీట్ హార్ట్ నెక్ అంటారు కదా, ఆ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి ఫస్ట్. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పైన హై నెక్ లాగా షోల్డర్ అనేది ఉంటుంది, కిందకు వచ్చేటప్పటికి నెక్ అనేది వైడ్గా ఉంటుంది. మనం స్కాలప్ డిజైన్ అనేది పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటి నెక్స్ అనేది ప్రిఫర్ చేయండి, అప్పుడే మనకి స్కాలప్ డిజైన్ లుక్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఇప్పుడు ఈ లైన్ దగ్గర స్కాలప్ డిజైన్ అనేది వస్తుందండి. ఫస్ట్ లైన్ అనేది ఎంత ఉందో మెజర్ చేసుకోవాలి, దాన్ని బట్టి ఎన్ని స్కాలప్స్ వస్తాయో డివైడ్ చేసుకోవచ్చు. ఈ లైన్ టోటల్ మెజర్మెంట్ అనేది 3.7 అయితే వచ్చింది. నేను 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకుని అందులో స్కాలప్ డిజైన్ అనేది డ్రా చేసేసుకున్నాను. పై లైన్కి స్కాలప్ డిజైన్ అనేది అవసరం లేదండి, ఎందుకంటే మనకి దీని మీద ఇంకొక పీస్ అనేది యాడ్ అవుతుంది కదా, దానికి స్కాలప్ డిజైన్ అనేది వస్తుంది కాబట్టి ఇది మనకి లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే నార్మల్గా కట్ చేసేసుకోండి, లైన్ కిందే మన స్కాలప్ డిజైన్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడితో అయితే మనకి ఫ్రంట్ బాడీ పార్ట్ కటింగ్ అనేది పూర్తయిపోయిందండి. సో ఇప్పుడు ఈ లైనింగ్ని బేస్ చేసుకుని ఇంకా క్రేప్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకోవాలి. వాటిని కట్ చేయడం అయితే ఈ వీడియోలో చూపించట్లేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని. బట్ ఈ లైనింగ్ కంటే అవైతే చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ప్రిన్సెస్ కట్ సైడ్ పార్ట్స్ అనేది నేను ఇలాగా లైనింగ్స్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసి పెట్టేసుకున్నాను. అంటే మనం కింద కాటన్ లైనింగ్, దాని మీద క్రేప్ లైనింగ్, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకుని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిడిల్ పార్ట్ అనేది ఉంది కదా, దీనికి మనం నెక్ అనేది జాయిన్ చేసుకోవాలి కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ క్రేప్ లైనింగ్ జాయిన్ చేసి పెట్టుకున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకుని దాని మీద ఈ కాటన్ లైనింగ్ అనేది నెక్ కట్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా పెట్టుకుని ఒకసారి నెక్ అనేది మనం ఎంత కట్ చేసుకున్నామో కరెక్ట్గా అంతే ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల నెక్ అనేది సాగకుండా ఉంటుంది. సో మనం ఫస్ట్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉందండి, అందుకే నేను కరెక్ట్గా మెజర్ చేసుకుని చుట్టూ పిన్స్ పెట్టేసుకుని ఇప్పుడు మనం నెక్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. ఈ స్కాలప్ డిజైన్ షేప్ అనేది చాలా మందికి పర్ఫెక్ట్గా రాదండి. సో మనం ఈ స్కాలప్ డిజైన్ స్టిచ్ చేసినప్పుడు మనం
చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. అదేంటంటే మార్క్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా మార్క్ చేసుకోవాలి, అలానే కట్ చేసినప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి. అలానే స్టిచ్ చేసినప్పుడు కూడా ప్రతి కార్నర్లో కూడా నీడిల్ అనేది హోల్డ్ చేసుకుంటూ ఆ కరువు షేప్ అనేది తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి స్కాలప్ డిజైన్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ స్కాలప్స్ అనేది ఓపెన్ చేసినప్పుడు కూడా మనం అంతే కేర్ఫుల్గా ఓపెన్ చేయాలి, అప్పుడే ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రతి పాయింట్ కూడా క్లియర్గా చెప్తున్నాను. మీకు ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్ అయితే స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఎక్స్ట్రా అనేది ఏది వదలకూడదండి. ప్రతి స్కాలప్ దగ్గర కూడా మొత్తం కట్ చేసేసుకోవాలి. అంటే నార్మల్ నెక్స్కి అయితే మనం కొంచెం ఫ్యాబ్రిక్ వదిలే ప్రాబ్లం ఉండదు, బట్ ఈ స్కాలప్ డిజైన్ అనేది మనం బ్యాక్ తిప్పుకున్నప్పుడు ఎక్స్ట్రా అనేది వదిలామంటే మనకి ఆ స్కాలప్ అనేది కరెక్ట్గా తిరగదు. సో ఇలా మొత్తం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ కార్నర్స్లో కట్స్ అనేది ఇచ్చేయాలి. ఆ తర్వాత ఈ స్కాలప్ డిజైన్ మధ్యలో కూడా అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ అనేది ఇవ్వాలి. ఈ కాటన్ లైనింగ్ని వెనక్కి తిప్పుకున్న తర్వాత మనకి స్ట్రైట్గా స్టిచ్ చేసుకున్న నెక్ అనేది ఈజీగానే వెనక్కి తిరిగిపోతుందండి. బట్ ఆ స్కాలప్ డిజైన్ దగ్గర మాత్రం మన ఫింగర్స్తో పుష్ చేయాలి, అప్పుడే ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. మీరు ఇక్కడ వీడియోలో చూస్తే తెలుస్తుంది నేను ఎలా పుష్ చేస్తున్నాను అనేది. కట్ చేసినప్పుడు అండ్ స్టిచ్ చేసినప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ బట్ ఈ షేప్ తీసుకున్నప్పుడు అయితే మనకి ఈజీగానే ఉంటుందండి. ఇలా నెక్ అంతా కూడా ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. నెక్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్స్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కదలకుండా చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి. సో నేను ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి.
ఇప్పుడు ప్రిన్సెస్ కట్ సైడ్ జాయింట్స్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. బట్ నేను ఈ వీడియోలో వన్ సైడ్ జాయిన్ చేయడమే చూపిస్తున్నాను, ఇంకొక సైడ్ జాయింట్ అనేది చూపించట్లేదు. ఎందుకంటే వీడియో లెంత్ అనేది కొంచెం తగ్గిందామని చెప్పి వన్ సైడ్ జాయిన్ చేయడం చూపిస్తే సెకండ్ వైపు ఎలా జాయిన్ చేసుకోవాలో మీకే అర్థమవుతుంది కదా. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి మిడిల్ పార్ట్ కంటే ఈ సైడ్ పార్ట్స్ అనేది ఉన్నాయి కదా, అవి కొంచెం క్లాత్ అనేది తక్కువ ఉంటుందండి. అందుకే మనం పైనుంచి కూడా జాయిన్ చేసినప్పుడు ఈ సైడ్ పార్ట్స్ అనేది కొంచెం స్ట్రెచ్ చేస్తూ జాయిన్ చేయాలి. ఇలా స్ట్రెచ్ చేస్తూ జాయిన్ చేసినా కూడా ఒక హాఫ్ ఇంచ్ వరకు క్లాత్ అనేది తగ్గుతుందండి. బట్ హాఫ్ ఇంచే కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే 1 ఇంచ్ పైన తగ్గిందంటే మాత్రం మనం ఏం చేయలేము అండ్ బాడీ లెంత్ కూడా తగ్గిపోతుంది. సో అందుకే కొంచెం స్ట్రెచ్ చేయాలి. అంటే ఈ విషయం అనేది చాలామంది వీడియోస్లో చెప్పరు. నేను స్టిచ్చింగ్ చేసిన స్టార్టింగ్లో ఈ ప్రిన్సెస్ కట్ చేసినప్పుడు ఇదే ప్రాబ్లం ఫేస్ చేసేదానండి. సో ఏంటి నేను ఎక్కడైనా మిస్టేక్ చేశానేమో అనుకునేదాన్ని, ఏంటి క్లాత్ సరిపోవట్లేదని. బట్ ఏంటంటే మనకి మధ్యలో కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసేస్తాం కదా ఈ షేప్ కోసం, అక్కడ దానివల్ల సైడ్ పార్ట్ క్లాత్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో ఈ విషయం తెలియక చాలామంది ఏంటంటే నార్మల్గా ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో అలా జాయిన్ చేసుకుని వచ్చేస్తారు. అప్పుడు మనం బాడీ మిడిల్ పార్ట్కి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉందనుకుని అన్ఈవెన్ క్లాత్ కింద కట్ చేసేసుకుంటాం కదా, దానివల్ల ఏమవుతుంది, బాడీ లెంత్ కూడా తగ్గిపోతుందండి. సో చాలా మందికి తెలియక ఇక్కడే మిస్టేక్ చేస్తారండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అనేది మీకు యూజ్ అవుతాయి. నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా వన్ సైడ్ జాయిన్ చేస్తాం కదా, ఇలానే సెకండ్ వైపు కూడా జాయిన్ చేసుకోవాలి. సో సెకండ్ వైపు కూడా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మిడిల్ పార్ట్కి ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది, దాన్ని అయితే మనం కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బాడీ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ అనేది కదలకుండా పిన్స్ కూడా సెక్యూర్గా పెట్టేసుకున్నాను. ఇదంతా ఎందుకు సెట్ చేసుకున్నామంటే మనకి స్కాలప్ డిజైన్ పీస్ అనేది కట్ చేసుకోవాలి కదా, అందుకే ఇలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి 3 ఇంచెస్ డౌన్లో ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత నెక్ కార్నర్ దగ్గర నుంచి మనం 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఈ షేప్ అనేది కరువు తిప్పుకుంటూ డ్రా చేసుకోవాలి. ఓకే, షోల్డర్ పైనుంచి మనకి స్కాలప్ డిజైన్ అనేది వస్తుందండి. మనం ఇదంతా కూడా పేపర్ కటింగ్ మీద చేసుకోవాలి. మీకు ఐడియా కోసం ఇక్కడ జస్ట్ నేను చూపిస్తున్నాను అంతే. ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకొని దీని మీద బాడీ పార్ట్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత షోల్డర్ దగ్గర యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసేసుకోవాలి. అలానే నెక్ కార్నర్లో ఒక డాట్ అనేది మార్క్ చేసుకోండి. తర్వాత పై వరకు కూడా ఆ నెక్ షేప్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసేసుకోవాలి. బట్ ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం నేను ఒక 3/4 ఇంచ్ వరకు ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకున్నాను. ఎందుకు ఇక్కడ నేను ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకున్నానంటే మనం క్లాత్ అంతా స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నా కట్ చేసేసుకోవచ్చు, అదే తక్కువ అయితే ప్రాబ్లం అవుతుందని ముందే ఎక్స్ట్రా అనేది మార్క్ చేసుకున్నాను. మనం 3 ఇంచెస్ డౌన్ దగ్గర ఒక మార్క్ చేసుకున్నాం కదా, అది కూడా యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు మనం నెక్ కార్నర్ దగ్గర ఒక మార్కింగ్ అనేది డాట్ లాగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఈ షేప్ అనేది కరువు తిప్పుకుంటూ డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ మీకు బాడీ పార్ట్ మీద అయితే చూపించాను కదా, అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత షోల్డర్ పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక నెక్ అనేది కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం, మనకి మార్జిన్ కోసం ఎక్స్ట్రా అనేది ఉండాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ పైన హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఈ డాట్ వరకు మనం కరువు తిప్పుకుంటూ ఈ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఓకే, నాకైతే ఈ డాట్ వరకు అయితే షేప్ అనేది కరెక్ట్గా అనిపించలేదు, అందుకే కొంచెం కిందకి డౌన్ చేసుకుంటూ ఈ షేప్ అనేది వచ్చేలాగా డ్రా చేసుకున్నానండి. సో ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం అయితే పేపర్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ కటింగ్ బేస్ చేసుకుని క్యాన్వాస్ షీట్ అయితే ముందు కట్ చేసుకుందాం. అంటే స్కాలప్ డిజైన్ అనేది మనకి స్టిఫ్గా నిలబడినట్టుగా రావాలి, లుక్ వైజ్ చూడడానికి బాగుండాలంటే కంపల్సరీ క్యాన్వాస్ షీట్ అనేది యూజ్ చేయాలండి. మరి ఇందాక నెక్కి ఎందుకు యూజ్ చేయలేదు అని మీకు డౌట్ రావచ్చు.
ఎందుకంటే నేను అక్కడ 2 లైనింగ్స్ అనేది యూస్ చేశాను, అందుకే నాకు అక్కడ అవసరం లేదనిపించింది. బట్ ఇక్కడైతే కంపల్సరీ క్యాన్వాస్ షీట్ అనేది యూస్ చేయాలండి. ఇక్కడ మార్కింగ్ అనేది ఓన్లీ షోల్డర్ దగ్గర అండ్ నెక్ వైపు మార్క్ చేసుకుంటే చాలు, ఆర్మ్ హోల్ దగ్గర అవసరం లేదు. పైన షోల్డర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి, ఎందుకంటే అది మనకి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి మనకి స్కాలప్ డిజైన్ అనేది ఏ లెంత్లో కావాలో ఒక్కొక్క మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. సో నేనైతే 1.5 ఇంచెస్ చొప్పున అయితే ఈ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను, ఎందుకంటే ఆల్రెడీ నేను నెక్ దగ్గర 1.5 ఇంచే నేను స్కాలప్ డిజైన్ అనేది పెట్టుకున్నాను. అందుకే ఇక్కడ కూడా 1.5 ఇంచులోనే ఈ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్కాలప్స్ అనేది లోపలికే మనం ఇలా మార్క్ చేసుకోవాలి. సో బయటకు అయితే చేసుకోకండి. లాస్ట్కి వచ్చేటప్పటికి స్కాలప్ డిజైన్ అనేది కొంచెం ప్లేస్ వదిలేసాను కదా, ఎందుకంటే అది మనకి మార్జిన్లోకి వెళ్ళిపోతుందండి, అక్కడ కనిపించదు, అందుకే అలా వదిలేసాను. తర్వాత క్యాన్వాస్ షీట్ని 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. మనం ఇలా 2 పీసెస్ని రెడీ చేసుకున్నాం కదా, ఇవి 2 ఒకవైపే ఉండేలాగా నేను ఒక మార్కింగ్ అనేది గుర్తుగా పెట్టుకుంటున్నాను. వీటిని పక్కన పెట్టుకొని పేపర్ కటింగ్ని బేస్ చేసుకుని కాటన్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ కట్ చేసేసుకున్నాను, అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో నార్మల్గా మనం లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకుంటాం కదా, సో అదే అలవాటు మీద నేను ఇక్కడ ఎక్స్ట్రా అనేది కట్ చేసేసాను. బట్ అవసరం లేదండి, మనం లైనింగ్ ఎంత కట్ చేసుకున్నామో ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ మనం కాటన్ లైనింగ్ అనేది తీసుకొని దీని మీద ఈ క్యాన్వాస్ పీస్ అనేది పెట్టుకోవాలి. ఈ క్యాన్వాస్ షీట్కి 1 సైడ్ అనేది షైనింగ్ ఉంటుందండి, ఆ షైనింగ్ వచ్చిన వైపే మనం లైనింగ్ అనేది పెట్టుకుని ఐరన్ చేసుకున్నామంటే స్టిక్ అయిపోతుంది. సో స్టిక్ అయిపోతే మనం స్టిచ్ చేసుకున్నప్పుడు ఎటు కదలకుండా ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. సో ఇలా నేను 2 పీసెస్ని రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకొని దీని మీద మనకి క్యాన్వాస్ షీట్ అనేది పైకి కనిపించేలాగా లైనింగ్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విడిపోకుండా నేను ఇక్కడ పిన్స్ కూడా ముందు పెట్టుకొని ఆ తర్వాత స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. అయితే నేను ఇక్కడ కార్నర్స్లో చిన్నగా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. అది ఎందుకంటే మనకి ఆ కార్నర్స్ అనేది ఈజీగా షేప్ అనేది తిరుగుతుంది. సో మీరు అలా కాకుండా అక్కడ చిన్న కట్ ఇచ్చారంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరగదు. సో ఆ కార్నర్స్లో ఉన్న క్లాత్ని అయితే కొంచెం కట్ చేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ని మనం వెనక్కి టర్న్ చేసేసుకోవాలి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫింగర్స్తో పుష్ చేసామంటే ఈ స్కాలప్ డిజైన్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందని. బట్ కొంచెం టైం తీసుకొని స్లోగా చేసుకోండి. కంగారు పడుతూ చేశారంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ మనం యూజ్ చేసింది కూడా కాటన్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కాటనే కాబట్టి ఈజీగానే ఆ షేప్ అనేది ఎలివేట్ అయిపోతుంది. అదే సిల్క్ టైప్ క్లాత్ అంటే కొంచెం క్లాత్ అనేది జారుతుంది కాబట్టి ఆ షేప్ అనేది తీయడానికి కొంచెం టైం పడుతుంది.
ఇలా మొత్తం సెట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఐరన్ చేసుకోండి. ఐరన్ చేసుకుంటే ఆ షేప్ అనేది అలానే ఉండిపోతుంది. ఇలా నేను 2 పీసెస్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ బాడీ పార్ట్ తీసుకొని దీని మీద ఈ పీసెస్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ సెక్యూర్గా ముందు పిన్స్ అనేది పెట్టుకొని ఆ తర్వాత అయితే జాయిన్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనకి స్కాలప్ డిజైన్కి కొంచెం లోపలికే ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి మనం జాయిన్ చేసుకోవాలి. ఎందుకంటే బాడీ పార్ట్ నెక్ అనేది మనం పైన స్క్వేర్లా పెట్టి కింద స్కాలప్ ఇచ్చాము, ఎలాగో కనిపించదని. సో అక్కడ జాయింట్ అవ్వాలంటే మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తేనే ఈ 2 పీసెస్ మనకి జాయింట్ అవుతాయి. సేమ్ ఇలానే సెకండ్ వైపు కూడా జాయిన్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మీకు వెనక వైపు చూపిస్తున్నాను. అంటే మనకి స్టిచ్ అనేది ఎక్కడ పడిందో మీకు తెలుస్తుంది కదా. ఫ్రంట్ వైపు అయితే కనిపించదు, బ్యాక్ సైడ్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ డౌన్ వరకు ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. అంటే మనం ఈ పీస్ అనేది దీనికి జాయింట్ అయి ఉండాలి కదా, అందుకే ఒక స్టిచ్ వేసేసుకున్నామంటే ఇంకా అది కదలకుండా ఉంటుంది. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసేసుకోవాలి. అంటే నేను ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది ముందే కట్ చేసుకున్నాను కదా, దాన్ని అయితే ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడతో కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ అనేది ముందే కట్ చేసుకున్నాం కదా, దీన్ని బేస్ చేసుకొని క్రేప్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.2 అండి. ఆల్రెడీ మనం ఫ్రంట్ నెక్ కట్ చేసినప్పుడు చెప్పాను కదా. సో లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. నాకైతే కొంచెం డీప్ నెక్సే బాగుంటాయండి. అంటే క్లోజర్ నెక్స్ అనేది నాకు అంతగా సెట్ అవ్వవు. అంటే నార్మల్గా ఇంట్లో వేసుకునే డ్రెస్సెస్కి అయితే చిన్న నెక్సే పెట్టుకుంటాను, బట్ బయటకు వెళ్ళే డ్రెస్సెస్కి మాత్రం డీప్ నెక్సే పెట్టుకుంటాను. డీప్ అంటే మరీ ఓవర్ డీప్ కాదండి, 8 ఇంచెస్ కానీ 9 ఇంచెస్ కానీ డ్రెస్సెస్కి పెట్టుకుంటాను. అదే బ్లౌజెస్కి అయితే 10 ఇంచెస్ పెట్టుకుంటాను. ఇప్పుడు నెక్ డీప్ నుంచి 2.5 ఇంచెస్ పైకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ బాక్స్కి బయట వైపున 1.5 ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మన స్వీట్ హార్ట్ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ మన ఫ్రంట్ నెక్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇలా నెక్ డ్రా చేసేసుకున్న తర్వాత స్కాలప్ డిజైన్ కూడా మార్క్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను స్కాలప్ డిజైన్ కోసం 1.5 ఇంచెస్ చొప్పున మార్క్ చేసుకున్నాను. అంటే ఇది మనకి బ్యాక్ నెక్ కాబట్టి కొంచెం స్కాలప్స్ అనేది కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఆల్రెడీ మీకు ఈ ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి నేను కట్ చేసేసి ఆ తర్వాత మీకు చూపిస్తున్నానండి. సో నెక్ అనేది ఇప్పుడు మనం క్రేప్ లైనింగ్ అనేది ఫస్ట్ కింద పెట్టుకోవాలి. దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది రైట్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మనకి కాటన్ లైనింగ్ అనేది పెట్టుకొని చుట్టూ పిన్స్ అనేది సెక్యూర్గా పెట్టేసుకొని ఈ నెక్ అయితే స్టిచ్ చేసేసుకోవాలి. నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఈ లైనింగ్ని వెనక్కి టర్న్ చేసుకొని నెక్ చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అలానే లైనింగ్స్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విడిపోకుండా చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగిందండి. నేను బ్యాక్ సైడ్ బాడీ పార్ట్కి కంపల్సరీగా టక్స్ అనేది వేసుకుంటాను. ఆ క్లిప్ అనేది ఎలాగో మిస్ అయింది. సో 4.5 ఇంచ్ లెంత్లో 1 ఇంచ్ విడ్త్లో ఈ టక్స్ అనేది వేసుకోవాలి. మీకు ఐడియా కోసం చెప్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా ఓల్డ్ వీడియోస్ ఏదైనా చెక్ చేయండి, మీకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది. క్రేప్ లైనింగ్ని ఇలా 4 లేయర్స్ మీద ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. ఫోల్డింగ్ అనేది ఇటు పక్కన ఉంది, మనం అక్కడే మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఒరిజినల్ హిప్ లూజ్ అనేది 32 ఇంచెస్ అండి. దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్కి ఇంకొక 2 ఇంచెస్ అనేది మార్జిన్ కోసం కావాలి. అంటే టోటల్గా ఇక్కడ మనకి 10 ఇంచెస్ అయితే రావాలి. 10 ఇంచెస్ రావాలంటే ఇక్కడ కార్నర్ నుంచి 6 ఇంచెస్ చొప్పున సర్కిల్ షేప్లో మార్కింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. టేప్ని కార్నర్లో కదపకుండా ఓన్లీ కింద వైపునే మనం సర్కిల్ షేప్లో అయితే జరుపుకుంటూ ఈ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకుంటే 9.5 ఇంచెస్ అయితే వచ్చింది. మనకు కావాల్సింది 10 ఇంచెస్ కదా. సో ఇది మనం సర్కిల్ షేప్లో కట్ చేసాం కాబట్టి కొంచెం క్లాత్ అయితే స్ట్రెచ్ అవుతుందండి. ఈ క్రేప్ లైనింగ్ ఒక 1/2 ఇంచ్ వరకు స్ట్రెచ్ అవుతుందండి. మనకి ఇక్కడ 9.5 ఇంచెస్ అనేది మెజర్మెంట్ వచ్చింది కాబట్టి ఇంకొక 1/2 ఇంచ్ అనేది యాడ్ అయిందంటే 10 ఇంచెస్ అనేది సరిపోతుంది. ఆ తర్వాత మనం డౌన్ పార్ట్ ఫుల్ లెంత్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో డౌన్ పార్ట్ ఫుల్ లెంత్ అనేది 34 ఇంచెస్ అండి. 34 ఇంచెస్ అంటే ఇది లైనింగ్ కాబట్టి ఒక 3 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోవాలి. అంటే మనకి 31 ఇంచెస్ కావాలి. అయితే కార్నర్లో మనం 6 ఇంచెస్ అనేది మార్క్ చేసుకున్నాం కదా. సో ఆ 6 ఇంచెస్ కూడా కలుపుకొని టోటల్గా 37 ఇంచెస్ చొప్పున అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇందాక సర్కిల్ షేప్ అనేది ఎలా డ్రా చేసుకున్నామో అలానే పైన టేప్ అనేది కదపకుండా కింద వైపున టేప్ జరుపుకుంటూ ఈ సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసేసుకోవాలి. ఇందాక క్రేప్ లైనింగ్ని ఏ విధంగా మార్క్ చేసుకుని కట్ చేసుకున్నామో అదే విధంగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. లైనింగ్ కాబట్టి 3 ఇంచెస్ అనేది మైనస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ 3 ఇంచెస్ అనేది మైనస్ చేసుకోకూడదు. టోటల్ ఫుల్ లెంత్ ఎంత ఉందో అంతా మార్క్ చేసేసుకోవాలి. అంటే 34 ఇంచెస్ చొప్పున అయితే ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ మీద మెజర్మెంట్ అనేది రాశాను. మీకు కనిపిస్తుందో లేదో. మనకి టోటల్ లెంత్ వచ్చేసి 34 ఇంచెస్. మన కార్నర్లో 6 ఇంచెస్ అనేది ఉంటుంది కదా. సో ఆ 6 ఇంచెస్ కూడా కలుపుకొని కార్నర్ నుంచి 40 ఇంచెస్ చొప్పున అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను మార్కింగ్ ఒకటే చూపిస్తున్నానండి మీకు అర్థమవుతుందని. బట్ నేను ఇంకా కటింగ్ అనేది చూపించట్లేదు. మనం ఇందాక ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఇది కూడా అలాగే కట్ చేసుకోవాలి. బ్యాక్ బాడీ పార్ట్ని కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఆల్రెడీ ఫ్రంట్ నెక్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా ఈ బ్యాక్ నెక్ కూడా స్టిచ్ చేసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇంక ఇదంతా చూపించలేదండి. బట్ నేను టక్స్ వేసింది అయితే చూపించాలనుకున్నాను. బట్ ఆ వీడియో క్లిప్పే మిస్ అయింది. ఏమనుకోకండి. నా ఓల్డ్ వీడియోస్ చూసుంటే మీకు అర్థమవుతుంది టక్స్ ఎలా వేసుకోవాలో. ఇప్పుడు ఈ బాడీ పార్ట్స్కి మనం డౌన్ పార్ట్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. నేను ముందే క్రేప్ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం బాడీ పార్ట్ మీద ఈ డౌన్ పార్ట్ అనేది ఇలా పెట్టుకుని జాయిన్ చేసుకోవాలి. నేను స్టిచ్ చేసింది అయితే ఈ వీడియోలో చూపించట్లేదండి. మీకు ఐడియా కోసం ఇక్కడ పెట్టి చూపిస్తున్నాను అంతే. ఇలా మనం 2 పార్ట్స్ రెడీ చేసి పెట్టుకొని తర్వాత షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత మనం హ్యాండ్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. బట్ నేను ఈ వీడియోలో హ్యాండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూపించలేదు. ఆల్రెడీ మనకి వీడియో అనేది చాలా లెంతీగా ఉంది కాబట్టి ఇప్పుడు నేను హ్యాండ్ కూడా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించానంటే ఇంకా లెంతీ అయిపోతుంది. అందుకే ఆ వీడియో అనేది సపరేట్గా పెట్టాలనుకుంటున్నాను. మనం వీడియో సపరేట్గా పెట్టడం వల్ల ఏంటంటే మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అనే టెన్షన్ ఉండదు. ప్రతి పాయింట్ కూడా డీటెయిల్గా చెప్పడానికి ఉంటుంది. ఒక 2 డేస్ గ్యాప్లో ఆ వీడియోని కూడా అప్లోడ్ చేసేస్తానండి. హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత మనం బాడీ సైడ్స్ అనేది జాయిన్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ డ్రెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఓన్లీ అంచులు కుట్టుకోవడం ఒకటే మిగులుతుంది. అంటే జిగ్జాగ్ చేసుకోవాలి కదా. ఈ సైడ్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా చూపించాలని అనుకోలేదండి. బట్ నాకు ఎందుకో ఇక్కడ ఎన్నిసార్లు స్టిచ్ చేయడం చూపించినా కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో అని నాకు కొంచెం డౌట్ ఉంటుంది. అందుకే ఇంకొకసారి చూపిస్తున్నాను. మనకి హ్యాండ్స్ చివరి నుంచి యోక్ కట్ జాయింట్ వరకు బాడీ పార్ట్స్ 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకుంటే 2 ఈక్వల్గానే ఉన్నాయండి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. తర్వాత డౌన్ పార్ట్ లైనింగ్ అనేది పైకి ఫోల్డ్ చేసేసుకొని ఓన్లీ
డౌన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే మనం జాయిన్ చేసుకోవాలి. మీకు ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. కుట్ట అనేది 2 ఈక్వల్గా పెట్టుకుని ఆ తర్వాతే ఇది జాయిన్ చేసుకోవాలండి. ఈ జాయిన్ చేసుకున్నప్పుడు ఒక 1 ఇంచ్ లెంత్లో ఈ స్టిచ్ అనేది చివరి వరకు వేసుకోవాలి. ఓకే, ఇది పట్టు క్లాత్ కాబట్టి మనం స్టిచ్ చేయడం చాలా ఈజీగా ఉంది. అదే మనం ఏ సిల్క్ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసామంటే మాత్రం క్లాత్ అనేది అటు ఇటు జరుగుతూనే ఉంటుందండి. మొత్తం ఫ్రాక్ అంతా స్టిచ్ చేసిన తర్వాత కూడా క్లాత్ అనేది బాగా స్ట్రెచ్ అయిపోయి కింద అయితే అనీవెన్గా క్లాత్ అనేది ఉండిపోతుంది. అంబ్రెల్లా ఫ్రాక్స్కి అనీవెన్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో ఆల్రెడీ వీడియోస్ అనేది అప్లోడ్ చేశానండి. వాటి లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. కాటన్ కానీ పట్టు కానీ స్ట్రెచ్ కావా అంటే ఏ క్లాత్ అయినా సరే ఖచ్చితంగా కొంచెం అయినా స్ట్రెచ్ అవుతుందండి. అంబ్రెల్లా కటింగ్ అంటేనే స్ట్రెచ్ అవుతుంది, అందులోనే ఫుల్ సర్కిల్ అంటే ఇంకా ఎక్కువ స్ట్రెచ్ అవుతుంది. బట్ ఫ్యాబ్రిక్ పట్టి కొంచెం ఎక్కువ స్ట్రెచ్ అవ్వడం తక్కువ స్ట్రెచ్ అవ్వడం అనేది ఉంటుంది. సో దేనికైనా సరే అనీవెన్ క్లాత్ అనేది మనం లాస్ట్లో కట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఒకే వీడియోలో చూపించలేము కాబట్టి ఆ వీడియోస్ అనేది సపరేట్గా చేసి పెట్టాను. డౌన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ చివరి నుంచి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఈ హ్యాండ్స్ చివరి నుంచి కూడా బాడీ పార్ట్స్ అనేది ఈక్వల్గా పెట్టుకొని ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. నేను సెక్యూర్గా పిన్స్ కూడా పెట్టుకుంటున్నానండి. మనకి పై క్లాత్ అంటే కనిపిస్తుంది కానీ కింద క్లాత్ అనేది జరిగిపోతే తెలియదు కాబట్టి నేను పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. తర్వాత యోక్ కట్ జాయింట్ దగ్గర నుంచి నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నానండి. మీరు కరెక్ట్గా మెజర్ చేసుకుని మార్కింగ్ చేసుకున్నా పర్వాలేదు, బట్ నేను ఎప్పుడూ కూడా ఎస్టిమేషన్ కానీ ఈ మార్కింగ్ అనేది చేసుకుని స్టిచ్ చేసేసుకుంటాను. ఒకవేళ టైట్ లూజ్ ఏదైనా ఉంటే లాస్ట్లో సెట్ చేసుకుంటాను. ఇప్పుడు మనం యోక్ కట్ జాయింట్ దగ్గర నుంచి 6 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఆల్రెడీ యోక్ కట్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు ఈ లైన్ అయితే కలిపేసుకోవాలి. అయితే నేను వీడియోలో చూపించిన విధంగా షేప్ అనేది ఇలా కరువు తిప్పుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడే మనకి నడుం దగ్గర షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కింద వైపు మాత్రం 1/2 ఇంచ్ లెంత్లో చివరి వరకు లైనింగ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. బట్ మనకి ఈ 6 ఇంచెస్ అనేది ఉంది కదా, ఈ 6 ఇంచెస్ స్టిచ్ చేసే లోపు అంటే మనకి కరువు తిరిగింది కదా, ఈ గ్యాప్లోనే మనకి లోపలున్న మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసి ఓన్లీ లైనింగ్ మీదే అక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియదండి, బట్ నేను స్టిచ్ చేసినప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారంటే అర్థమవుతుంది. యోక్ కట్ జాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒకసారి నీడిల్ అనేది హోల్డ్ చేసి డౌన్ పార్ట్ ఫ్యాబ్రిక్స్ అనేది ఏమైనా ఫోల్డింగ్స్ ఉన్నాయేమో సరిగ్గా సెట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఈ 6 ఇంచెస్ గ్యాప్లో డౌన్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది వదిలేయాలని చెప్పాను కదా, సో అందుకే కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకుంటూ ఆ ఫ్యాబ్రిక్ అనేది ఈ 6 ఇంచెస్ గ్యాప్లోనే మనం వదిలిపెట్టేసి అక్కడ నుంచి లైనింగ్ మీదే చివరి వరకు స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకే, ఈ సైడ్ అలా స్టిచ్ చేసుకున్నామో అటు పక్కన కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడితో అయితే వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా ఫర్దర్ వీడియోస్ నోటిఫికేషన్స్ కూడా అందుతాయి. థ్యాంక్ యూ.